అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. ఇదివరకు క్లాస్లో మనము హిందీలో మాట్లాడడం ఎలాగో నేర్చుకున్నాము. కొన్ని పదాలు మీకు హిందీ చదవడానికి రాని వాళ్లకు తెలుగులోనే చాలా సులభంగా హిందీ మాట్లాడడం ఎలాగో కొన్ని పదాలను నేర్పించాను. ఈరోజు అవే పదాలతోటి కొన్ని కొత్త వాక్యాలను మనము నేర్చుకుంటున్నాము. ఎలా అంటే మనము తెలుగు అక్షరాలు ఉచ్చారణ వచ్చేసి హిందీ. ఎలా ఉంటుంది? ఉచ్చారణ వచ్చేసి హిందీ. అలాంటప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది. తెలుగులోంచి హిందీలో మాట్లాడడం నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నేను కొన్ని పదాలను మీకు తెలుగులో రాసి మళ్ళీ హిందీలో వాటిని ఎలా ఉచ్చారణ చేస్తారో చెప్తాను. ఓకేనా? రాసుకోండి. ఫస్ట్ తెలుగులో రాము, కూర్చో. రాము కూర్చో. దీన్ని ఇప్పుడు హిందీలో ఎలా అంటామో మనము చూడండి. హిందీలో రాము బైఠో. రాము బైఠో అంటే ఏంటి? కూర్చో. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు తెలుగులోనే ఒక వాక్యము రాస్తున్నాను. నేను బయటికి వెళ్తున్నా. నేను బయటికి వెళ్తున్నాను. దీన్ని హిందీలో ఎలా అంటారో చూడండి. హిందీ ఇక్కడ నేను మీకు అర్థం అవ్వడానికి తెలుగు అండ్ హిందీ అని ఇక్కడ మీకు చెప్తున్నాను. మీరు దాన్ని బట్టి మీరు ఈజీగా ఉచ్చారణ చేయొచ్చు. నేను మై, బయటికి బాహర్, వెళ్తున్నాను जा रहा हूँ, जा रहा हूँ, मैं बाहर जा रहा हूँ. సో నెక్స్ట్ వన్, మీరు ఎవరు. లాస్ట్ మనం ఎవరైనా వస్తే మీరు ఎవరు అని అడుగుతారు కదా. సో దాన్ని హిందీలో ఎలా చెప్పాలో చూద్దాం. మీరు ఎవరు. దాన్ని హిందీలో ఆప్ కౌన్ హై. ఆప్ లేదా మీరు తుమ్ అని కూడా అనొచ్చు. ఆప్ కౌన్ హై అంటే మీరు ఎవరు. మనం సాధారణంగా పిల్లలకి అది తీసుకురా ఇది తీసుకురా అని అంటూ ఉంటాం కదా ఇంట్లో. వాళ్ళని మనం మన పిల్లలతోటి మనము బాబు అది తీసుకురా, బాబు నీళ్ళు తీసుకురా అని అంటూ ఉంటాం. దాన్ని హిందీలో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. చిన్న నీళ్లు తీసుకురా. నీళ్లు తీసుకురా. చిన్న నీళ్లు తీసుకురా. దీన్ని హిందీలో ఎలా చెప్పాలో చూద్దాం. చిన్న నీళ్లు అంటే ఏంటి? పానీ. తీసుకురా లే ఆవో. లే ఆవో. చిన్న పానీ లే ఆవో అంటే చిన్న నీళ్లు తీసుకురా. ఇప్పుడు పానీకి బదులుగా మనము ఏదైనా వాడవచ్చు. పుస్తక్ లేకి ఆవ్, బుక్ తీసుకురా. కూరగాయలు తరకారీ లేకి ఆవ్. ఇలా మనము దీనికి బదులుగా ఇక్కడ ఇదొక్కటే పదాన్ని మనం మారుస్తూ మళ్ళీ మనము చెప్పవచ్చు. మీ పేరేంటి అని అడుగుతాం కదా మనము సాధారణంగా. ఎవరైనా వస్తే మీ పేరు ఏమిటి. హిందీలో ఎలా అంటారు? ఆప్కా నామ్ క్యా హై. తుమారా లేదంటే ఆప్కా. ఆప్కా నామ్ క్యా హై. మీ పేరు ఏమిటి అంటే హిందీలో ఎలా అంటారు? ఆప్కా నామ్ క్యా హై. సో ఇక్కడ చూడండి, తెలుగులో రాము కూర్చో. హిందీలో ఏమంటారు? రాము బైఠో. తెలుగులో నేను బయటికి వెళ్తున్నాను. మై బాహర్ జా రహా హూ. మీరు ఎవరు? ఆప్ కౌన్ హై. చిన్న నీళ్లు తీసుకురా. చిన్న పానీ లే ఆవో. మీ పేరేమిటి? ఆప్కా నామ్ క్యా హై. నెక్స్ట్ వన్, నాకు
పని ఉంది. నాకు పని ఉంది. నాకు పని ఉంది అనడాన్ని మనం హిందీలో ఎలా అనాలో చూద్దాం. నాకు అంటే ముझे, పని కామ్ హై. నాకు పని ఉంది అంటే ముझे కామ్ హై. ఇలా మనం చెప్పవచ్చు. బయట బాగా చలిగా ఉంది. మనం ఇప్పుడు చలికాలం కదా, చిన్నపిల్లలతో మనం అంటూ ఉంటాం బయట బాగా చలిగా ఉంది అని. సో దాన్ని ఎలా అనాలో చూద్దాం. బయట బాగా చలిగా ఉంది. బయట బాగా చలిగా ఉంది. దాన్ని హిందీలో ఎలా అంటాం? బయట అంటే బాహర్. బాహర్. బాగా అంటే బహుత్. చలిగా ఉంది ठंड है. బాహర్ బహుత్ ठंड है అంటే ఏంటి? బయట బాగా చలిగా ఉంది. ఇంకా కొన్ని పదాలు మనము ఇలాగే వాడుతుంటాం. మా అమ్మ వంట బాగా చేస్తుంది. మా అమ్మ వంట బాగా చేస్తుంది. దాన్ని హిందీలో ఎలా అనాలో చూద్దాం. మా అమ్మ వంట బాగా చేస్తుంది. మా అమ్మ వంట బాగా చేస్తుంది. దాన్ని హిందీలో మేరీ మాँ बहुत अच्छा पकाती है. మేరీ మా బహుత్ అచ్చా పకాతీ హై అంటే ఏంటి? మా అమ్మ వంట బాగా చేస్తుంది. సో ఇంకా కొన్ని పదాలు చూడండి. నాకు ఆ అమ్మాయి బాగా పాడుతుంది. ఆమె బాగా పాడుతుంది. ఆమె బాగా పాడుతుంది లేదా ఆమె అందంగా ఉంది. ఆమె రెండు చూద్దాం. ఆమె బాగా పాడుతుంది. మీకు ఇలా హిందీ తెలుగులో అక్షరాలతో నేర్చుకోవడం చాలా ఈజీగా అవుతుందండి. ఆమె ఓ ఔరత్ యా ఆమె అన్న ఓ కూడా అనొచ్చు. ఓ బహుత్ అచ్చా గాతీ హై. అచ్చా గాతీ హై. ఓ అచ్చా గాతీ హై. ఆమె బాగా పాడుతుంది. ఓ అచ్చా గాతీ హై. ఓ ఔరత్ అని కూడా అనవచ్చు మనము. ఓకే, నెక్స్ట్ వన్. త్వరగా పడుకో. మనం పిల్లల్ని అంటూ ఉంటాం, నాన్న త్వరగా పడుకో త్వరగా పడుకో అని అంటూ ఉంటాం. త్వరగా పడుకో అనే వాక్యాన్ని హిందీలో ఎలా చెప్పాలో చూద్దాం. త్వరగా పడుకో. హిందీలో చూడండి, జల్దీ. సో జావో. జల్దీ సో జావో. త్వరగా పడుకోనన్నా అని అంటూ ఉంటాం మనం పిల్లల్ని రోజు. త్వరగా పడుకో, రేపు స్కూల్ ఉంది, మార్నింగ్ పొద్దున్నే లేగాలి అని అంటూ ఉంటాం కదా. సో దాన్ని త్వరగా పడుకో అనడాన్ని ఏమంటారు? జల్దీ సో జావో. ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు పని ఉంది అంటే ఏమంటారు? ముझे काम है. బయట బాగా చలిగా ఉంది. బాహర్ బహుత్ ठंड है. మా అమ్మ వంట బాగా చేస్తుంది. మేరీ మా బహుత్ అచ్చా పకాతీ హై. ఆమె బాగా పాడుతుంది. वो अच्छा गाती है. త్వరగా పడుకో, జల్దీ సో జావో. ఓకే, సో ఇలా మీరు తెలుగు అక్షరాలను, తెలుగు పదాలను వాడుకుంటూ మీరు హిందీ ఉచ్చారణతోటి త్వరగా హిందీ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.